హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. నల్లమల్ల అనే అడవిని సింబా అనే సింహం పాలిస్తుండేది. ఆ సింహానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఓ రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒక ఒంటెను చూశాను. దాన్ని మనం వేటాడగలిగితే మనకు వారం రోజుల పాటు ఆహారానికి సమస్య ఉండదు అని చెప్పి సింహాన్ని, నక్కని తీసుకుని కాకి ఎడారికి బయలుదేరింది. కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడి వేడికి సింహం మరియు నక్క కాళ్ళు కాలి నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటె దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని మరియు నక్కని అడవిలో దించగలవా అని అడిగింది. ఒప్పుకున్న ఒంటె సింహాన్ని, నక్కని మోసుకుంటూ అడవికి తీసుకువచ్చింది. ఒంటె మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది. సింహం ఉన్నపళంగా తీసుకున్న నిర్ణయం నక్కకి, కాకికి బొత్తిగా నచ్చలేదు. అవి ఓ ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పుట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండటం మేం చూడలేం. కాబట్టి మమ్మల్ని తినండి అని అన్నాయి. ఇది విన్న ఒంటె, వాళ్ళని వదిలే రాజా. నన్ను చంపితే మీ ముగ్గురికి వారంపాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది. నక్క, కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది. దాంతో, సరే, ఒక్కొక్కరూ వరసగా రండి. ముందు చిన్న జీవితో మొదలు పెడతాను అని కాకి, నువ్వు రా ముందు అని అంది. ఆ మాటకి కాకి తుర్రుమన్నది. నక్కేమో పారిపోయింది. ఒంటె, సింహాలు మాత్రం అప్పటి నుంచి ముంచి స్నేహితులుగా ఉండిపోయాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్.